నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మెట్టు సాయి కుమార్ గారు, తెలంగాణ ఫిషర్మన్ చైర్మన్ అనమాట. మెట్టు సాయి కుమార్ గారు అయితే ఘనంగా ఒక ప్రోగ్రామ్ అయితే చేపట్టడం అయితే జరిగింది హైదరాబాద్ ట్యాంక్ బండ్ పక్కన అనమాట. ఇంకా మీకు క్లియర్ చెప్పాలంటే మన అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే అనమాట. అసలు మొత్తం కూడా ఏ డివిజన్ కా డివిజన్ అనమాట. వారసి కూడా అండ్ సీతాపల్లి మండి అండ్ ఖైరతాబాద్, అలియాబాద్, మళ్ళీ ఇంకా మొత్తం కూడా చాలా స్టాల్స్ అయితే ఏర్పాటైతే చేశారు. ఇప్పుడు కొన్ని స్టాల్స్ లో అయితే ఇక్కడ మనం చూసినా అనమాట, ఫిష్ అలీమ్ అని, కుండ పులుసు అని, పులుసు అని. ఇప్పుడు డాక్టర్లు కూడా చాలా మంది సజెస్ట్ చేశారు. దానివల్ల మేము పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా తినడానికి అనుకూలంగా ఉండేటట్లు ముళ్ళు లేకుండా కొన్ని ఫిష్ బుల్లెట్స్ ఆట, ఇట్లా చాలా రకాలన్నమాట. ఫిష్ అల్లీము, ఫిష్ లాలీపాప్స్, అసలు ఘోరంగా ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే. ప్రతి ఒక్క స్టాల్కి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మత్స్యకారుల దినోత్సవం అంటే ఇప్పుడు సీ ఫుడ్ తిన్న వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. మ్యాక్సిమం చాలా మంది బ్రాహ్మిన్స్ వీళ్ళు తప్పితే చాలా మంది అయితే ఇష్టపడతారు. ఎంతో ఇష్టంగా నోరూరు ఇచ్చేటట్లు వీళ్ళైతే వంటలు అయితే చేశారు. అసలు ఏమేమి ఉన్నాయి, అవి వీళ్ళు ఏమేమి అయితే ఇక్కడ పెట్టారని చెప్పేసి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి సీతాపల్లి మండి ఇన్ఛార్జ్ అనమాట మేడం గారు అయితే ఉన్నారు. మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చారు, అసలు ఎట్లా ఈ ప్రోగ్రామ్ అనేది ఎట్లా జరుగుతుంది? ఈ మెట్టు సాయి గారు మాకు ఈ స్పాన్సర్ చేశారు. మెట్టు సాయి గారు ఇవన్నీ మాకు మార్కెటింగ్ లేదనమాట సరిగా. మేము చేస్తాం కానీ అన్ని రకాలుగా మార్కెటింగ్ లేదు మాకు సరిగా. అయితే మార్కెటింగ్ గురించి మేము ఇంతకు ముందు కూడా ఎగ్జిబిషన్స్ దాంట్లో పెట్టి పాల్గొన్నాము. చాలా చోట్ల పాల్గొన్నాము. హైటెక్ సిటీలో కూడా పెట్టాము. అక్వా ఎగ్జిబిషన్ అయినప్పుడు కూడా మేము అక్కడ ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టాము. పీపుల్ ప్లాజాలో 2 సార్లు పెట్టాము. ఎన్టీఆర్ గ్రౌండ్లో పెట్టాము. అయితే ఈసారి మెట్టు సాయి గారు మా గురించి తను ఇవన్నీ షాప్స్ పెట్టించి 4 days 21 మాది ప్రపంచ మత్స్య దినోత్సవం అనమాట. ఆ సందర్భంగా ఇప్పుడు మాకు ఈ షాప్స్ అనేది మాకు చేశారు వాళ్ళు. మేము అన్ని హైదరాబాద్ జిల్లా అన్ని సొసైటీల నుండి వచ్చాము. అన్ని సొసైటీల నుంచి మేము పాల్గొని ప్రతి ఒక్కటి వేరే సొసైటీలలో బిర్యానీలు, ఫిష్ ఫ్రై, ఫిష్ హలీము, ఈ ఫిష్ అవి లాలీపాప్స్ అట్లా చేస్తున్నారు. నా స్టాల్కి వచ్చేసి నేను డ్రై ఫిష్ చేస్తున్నాను. డ్రై ఫిష్ అందులో ఫ్రై చేసి చిప్స్ టైప్ అన్నమాట. ఇవి బొమ్మిడి చేపలు, రొయ్యలు. దీని ప్రైస్ 100 రూపాయలు. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు. బొమ్మిడాయల ఫ్రై డైరెక్ట్ తినేయడమే. బొమ్మిడాయల ఫ్రై అండి. ఇదేమో రొయ్యల పొడి అండి. డైరెక్ట్ అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసేయచ్చు. మళ్ళీ ఇంకా రొయ్యల ఫ్రై కూడా ఉంది, అది చిప్స్ టైప్. అది కూడా దీని టైపే ఉంటుంది. బొమ్మిడాయలది పికిల్ కూడా పెట్టాము మేము. డ్రై ఫిష్ పికిల్ పెట్టాము. ఇది మేడం, ఈ ప్రోగ్రామ్ చేపట్టడం దీని అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంది మేడం? ముఖ్యంగా చిన్న పిల్లలు చేపలు తినలేకపోతున్నారు. ఈ పిల్లలదే భవిష్యత్తు కాబట్టి ముందు వీళ్ళు సరిగా చేపలు తినట్లేరు. పిల్లలకు తినిపించాలి. సరే, పెద్దలు ముళ్ళు ఉంటుంది ఎట్లా తినేస్తారు కానీ పిల్లలు తినలేరు. పిల్లలకు ముఖ్యంగా అవగాహన తీసుకురావాలి, ఈ చేపలు తినాలి అన్నది ఒకటి. అందరూ మటన్, చికెన్ దానికే ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు. అట్లా కాకుండా ఫిష్ తినాలి, అందరికీ తినిపించాలి అన్నది మా సొసైటీలో ఉద్దేశము. అందుకనే మేము ఇది ప్రతి చోట ఎగ్జిబిషన్ లాగా చేస్తూ ఉంటాము. ఇది కొర్రమీను పులుసు అండి, కొర్రమీను కర్రీ. ఇది డ్రై ఫిష్ కర్రీ. మేము స్పెషల్గా ఏం చేసామంటే పిల్లలు డైరెక్ట్ తినలేకపోతున్నారు అనేసి పిల్లల గురించి కొర్రమీను సూపు. ఇందులో అన్ని ఉంటాయి. వాళ్ళ పిల్లలు ముళ్ళులు ఉంటాయి కానీ పిల్లలు ఉత్త సూపు తాగినా కూడా వాళ్ళకి ఏ విటమిన్ ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి కళ్ళకి 10 ఏళ్ల లోపే అద్దాలు వచ్చేస్తున్నాయి, బోర్డు కనిపిస్తలేదని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఉంది ఇగో ఇది ఎండ్రికాయలది. సార్ తాగారు. ఎట్లుంది సార్? ఎట్లుంది? బాగుంది. ఇది రొయ్యల సూప్ ఉంది, కొర్రమీన్ సూప్ ఉంది. ఇది పిల్లలు తినేట్టుగా సూపు చేసి పెట్టండి అందరు పేరెంట్స్ కూడా. ఇది పీతల సూపు. మరి మాకు పడాలి కదండి, క్రాప్ మొత్తం రాలేదా? ఎలా అనిపించిందండి? మీరు తిన్నారు కదా, ఎలా అనిపించింది?
చాలా బాగుంది, మంచిగా ఉందండి. ఓకే టేస్ట్ ఉంది. ఇంకోటి సూప్ చాలా సూపర్ ఉంది. ఓకే అంటే క్వాంటిటీ తక్కువ ఇచ్చారా? ఇంకా పర్సన్ వాళ్ళు కూడా రేట్ పడాలి కదండి. క్వాంటిటీ తక్కువ ఇచ్చినంత మంది లేదు అది. ఓకే నేను కాస్క నేను టెన్షన్కి వచ్చాను ఇక్కడికి ఎట్లుంటుంది అని చెప్పేసి. ఓకే అంటే రేపు మళ్ళీ సాటర్డే రేపు ఇలా బంద్ ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి అవునవును. ఇవాళ ఒక రోజు అని చెప్పి రాత్రి టీవీలో చూశాను. నేను ఓకే టీవీలో చూసానికి మా అబ్బాయిని తీసుకొని వచ్చాను. నేను ఓకే చూద్దాం పా బయట ఒకసారి. ఓకే. ప్రతి స్టాల్ కాడ చూసినా కానీ కస్టమర్స్ అయితే బాగా ఉన్నారు. ఇంత ఎండ టైంలో కూడా మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా తినాలి, ఈ సముద్ర చేపల్ని మేము ఖచ్చితంగా ఆస్వాదించాలని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ దూరం నుంచి కూడా వస్తున్నారట. చాలా ఇప్పుడు కొంతమంది పబ్లిక్ని అడిగినా కానీ టేస్ట్ బాగుంది, నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఖైరతాబాద్ డివిజన్ సంబంధించిన ఇన్ఛార్జ్ పెట్టినటువంటి స్టాల్లో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు మీరు ఈ స్టాల్స్ పెట్టారు కదా, దీని అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు? మాకు వెనుకున్న ముఖ్య ఉద్దేశం అంటే మేము గంగపుత్రులము. మెయిన్ గా వచ్చేసి నిన్న అయ్యింది మత్స్యకారుల దినోత్సవము, అదొకటి. అయితే మేమంతా గంగపుత్రులం కాబట్టి ఫిష్ ఫెస్టివల్ పెట్టాలన్నట్టుగా మెట్టు సాయి కుమార్ గారు మాకు ఇది అవకాశం ఇచ్చారు. అయితే ఈ స్టాల్స్ అన్ని ఫ్రీగానే, మేము ఒక్క డబ్బు కూడా పెట్టలేదు. అంటే మా పెట్టుబడి ఇవి పెట్టుకున్నాం కానీ స్టాల్స్ కి ఒక డబ్బు కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు వీటి ఫిష్ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్స్ చాలా సజెస్ట్ చేస్తున్నారు. చాలా మంది చికెన్, మటన్, ఎగ్ ఇవి తినేస్తున్నారు, అనారోగ్య పాలవుతున్నారు. అట్లా కాకుండా ఫిష్ తినే ఆరోగ్యంగా ఉండాలని కూడా అదొక దాని విధంగా మేము ఇవి పెట్టాల్సి ఇప్పుడు వచ్చింది. మీ స్టాల్లో ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారమ్మా? మా దగ్గర ఇప్పట్లో అయితే ఒక 6-7 అయినాయి. ఇంకొక 2-3 వెనక రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మెనూ కూడా చేంజ్ అవుతుంది. నిన్న పెట్టినే ఇవాళ పెట్టలేదు. వీటి పేర్లు చెప్పండి అమ్మా క్లియర్ గా. ఓకే, ఇప్పుడు అంటే కొంతమంది తెలియదు కదా. ఇది మిడతలు, మిడతలు, అపోలో ఫిష్. అపోలో ఫిష్. ఇది అపోలో. దీంట్లో ముళ్ళులు ముళ్ళులు ఉండవు, డైరెక్ట్ డైరెక్ట్ తినొచ్చు. ఇది కూడా డైరెక్ట్ తినొచ్చు. ఇది బెంగాల్ ఫిష్ అంటారు, హోల్ ఫిష్. హోల్ ఫిష్, హోల్ ఫిష్. ప్రాన్స్, రొయ్యల్ రొయ్యలు. మామూలు లేదు. రొయ్యలు. ఇది రూప్చంద్. రూప్చంద్. ఓకే. ఇవి ఇంత అక్కడ దాకా రవ్వు కూడా ఉండే అయిపోయినాయి. అవి ఈ 2 పీసులు మిగిలే. అందులో కొరమేను పులుసు ఉంది. కొర్రమేను పులుసు అంట, చూద్దాం ఆగు. కొర్రమేను పులుసు అంట, ఇది కూడా బాగుంది చూడటానికి. అయితే తిండి ఎటువంటిదో తిన్నోళ్ళని కూడా వాళ్ళు కూడా బాగుందని చెప్తా ఉన్నారు. మొత్తం కూడా 25 స్టాల్స్ అయితే ఏర్పరచడం అయితే జరిగింది. అయితే దీని స్పాన్సర్షిప్ మొత్తం కూడా చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ గారు పెట్టారు. వీళ్ళు ఓన్లీ కూడా వాళ్ళ పెట్టుబడి వాళ్ళు పెట్టుకొని ఇక్కడ మొత్తం రుచికరంగా అయితే వండించి ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్కి అయితే వాళ్ళకి తినిపించడం అయితే జరిగింది. అసలు ఈ స్టాల్స్ పెట్టడం వెనుకన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎన్ని రకాల ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి స్టాల్ నెంబర్ 4లో ఉన్నాం. వీళ్ళు ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మేము అలియాబాద్ గంగపుత్ర సంఘం, ఓల్డ్ సిటీ, బాదర్పూర్ మన బండ్లగూడ మండల్ నుండి వచ్చి ఇక్కడకు మా ఒక 51 సీరియల్ నెంబర్ 51 మాది. అయితే ఇక్కడకు మెట్టు సాయి కుమార్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంప్రదించి, ఇది ఎందుకంటే నిన్న మత్స్యకారుల దినము. అయితే ఇక్కడకు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన మత్స్యకారులది ఇక్కడకు వండిన చేపని ఏదైతే ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ ఇక్కడకు వండి వాళ్ళకు తినిపించి మీ యొక్క డబ్బుతోని అన్నట్టు వాళ్ళు ఇక్కడ హాల్స్ మాకు ఈసారి కూడా మాకు గవర్నమెంట్ తరపు నుండి ఫ్రీగా ఇచ్చారు. అయితే మేమేమంటున్నామంటే ఇది బాగానే ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా మేము పెట్టినాము, చాలా బాగుంది. కాకపోతే ఏమంటున్నారంటే ఇక్కడ మీరు పేటెంట్గా పెట్టుకుంటే ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి ఏంటంటే ఇప్పుడు మటన్, చికెన్ కంటే కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ఫిష్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మీ దగ్గర అయితే మీ స్టాల్లో ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు? మా దగ్గర 4 రకాలు ఉన్నాయి. రవ్వు ఉన్నది, బొచ్చా ఉన్నది, పాంప్లెంట్ ఉన్నది, అపోలో ఫిష్ ఉన్నది. ఇవి మా దగ్గర 4 ఐటమ్లు ఉన్నాయి. అప్పటికప్పుడు వేసిస్తాం. ఒకటైతే ఫిష్ కర్రీ అయితే రెడీగా ఉన్నది. అక్కడకు తిన్న వాళ్ళు కూడా అన్నారు, కావాలిస్తే మీరు టేస్ట్ కూడా చేయండి. మాది ఏంటంటే తిన్న వాళ్ళని కూడా మేము అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే టేస్ట్ అయితే ఓకే మంచిగా ఉంది, కానీ జర ప్రైస్ ఎక్కువ ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి వీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ 50 రూపీస్ పెట్టినాం మేము. అది మీరు కూడా గమనించాలి. మేము మీడియా వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ మేము అమ్ముతున్నాము 70 రూపీస్ ఫిష్ కర్రీ, రైసు, అట్లా 40 విత్ రైస్ 70 రూపీస్ అట్లా. ఎందుకంటే ఒక్కొక్కరిగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ తీరి ఉంటుంది.
అంటే ఇప్పుడు చేపలు కూడా కొద్దిగా పిరం తక్కువ రేటు ఉన్నాయి, ఎక్కువ రేటు ఉన్నాయి. అంటే మేమైతే ఎక్కువనే ఉన్నది మా రేటు. బొచ్చలు అంటే చాలా కాస్ట్ అది. ఆ, ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అవి పెడుతున్నాము. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ చైర్మన్ గారు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మాకేందంటే ఇక్కడ టెంపరరీ 4 రోజులు వేసే బదులు మేమేమంటున్నామంటే ఇప్పుడు అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన అక్కడ కొద్దిగా అంత జాగా ఉన్నది. ఇప్పుడు మావి ఇక్కడ వచ్చేసి 52 సొసైటీలు ఉన్నాయి. అక్కడ ఆ 52 మందికి 52 మడిగలు కట్టిస్తే మేము డైలీ కూడా మేము జీవనాదాయం అందరికీ అందుబాటులో ఉండి మా జీవనాదాయం కూడా మేము కొద్దిగా అవకాశం ఉంటుంది అనేది మా యొక్క మనవి. ఎందుకంటే ఇప్పుడు మీ ద్వారా మరి ఆ ఉద్దేశం అనేది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన వచ్చి మా యొక్క మత్స్యకారులని గంగపుత్రుల గురించి మరి అక్కడ స్టాళ్ళు కట్టిస్తారని మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.